మేము కిరాణా షాప్ నడుపుకుంటున్నాం. ఇంతగానో వరద వస్తుందని ఊహించలేదు అసలు. టోటల్గా 10 లక్షలు నష్టం. ఓకే. కట్టుబట్టలతో మిగిలిపోయాను, ఏం మిగలేదు. నిన్న సీఎం వచ్చిండు కదా ఇక్కడ వచ్చేసి? ఇక్కడికి రాలేదు సీఎం, బొక్కలగడ్డ పోయాడంట, అంతే అయిపోయింది. ఇక్కడికి సీఎం రాలేదు, ఎవరు కనీసం కార్పొరేటర్ కూడా రాలేదు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని పట్టించుకొని అసలు కనీసం ఎలా ఉన్నారు, ఆయన చేసేది ఏం లేదు కానీ కనీసం ఎలా ఉన్నారు అని ఒక మాట మాట్లాడినా మాకు ఎంతో ధైర్యంగా ఉండేది. నష్టపరిహారం అసలు ఏం మాట 10,000 నష్టపరిహారం సీఎం గారు వచ్చి ఇస్తా అన్నారని తెలిసింది. మరి ఆ 10,000కి నాకు 10 లక్షలు పైగా ఉంటాయి. అంటే మొత్తం ఏమనట్లేదు, నేను కొద్దిగా కనిపెట్టండి అని అంటున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ 10 లక్షలు ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇంటి దగ్గర ఒక 5 లక్షలు సుమారు ఉంటుంది. కట్టు బట్టలతోనే మేము బయటకు వెళ్ళాం. ఇప్పటికి అయ్యే బట్టలు. నా సంపాదన మొత్తం, నా పెట్టుబడి మొత్తం ఈ షాప్ మీదనే ఉంది. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ఏమీ లేవు. అది మరి ఎట్లా పరిస్థితి పరిస్థితి అనేది ఇక మళ్ళీ నా మొదటి కానించి నేను ఫస్ట్ ఎలా వచ్చానో ఇక మళ్ళీ అలా బతకాలి. మేము కనీసం ఆస్తులు ఏమీ లేవండి. మేము కిరాణా షాప్ అమ్ముకుంటేనే మాకు ఈ కిరాణా షాప్ కూడా నేను అప్పు తీసుకొచ్చే పెట్టా. అంతకుముందు నేను ఆటో నడిపేవాడిని. ఆటో నడిపితే నడుము నొప్పులు వస్తున్నాయని కిరాణా షాప్ పెట్టుకున్నా. ఆ నడుము నొప్పులు ఏమో కానీ ఉన్న జీవనోపాధి మొత్తం పోయింది, కనీసం అప్పులు కూడా తీరలేదు. ఓకే. అది మరి 3 మంత్రులు ఉన్నారు కదా ఈ జిల్లాలో? ఈ జిల్లాలో 3 మంత్రులు మరి ఏం చేస్తారో చూడాలి. అప్పుడే వాళ్ళని కూడా ఏం అనలేము. అయితే మంత్రులు కూడా మంచి వాళ్ళే పేరున్నాం. తుమ్మల నాగేశ్వరరావు చేసేటోళ్ళే, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసేటోళ్ళే, బట్టి విక్రమార్క చేసేటోళ్ళు, అందరూ చేసేటోళ్ళే. కానీ ముందు ఏం చేస్తారు అనేది మాకు వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉండాలి కదా. ఇక వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఈ ఖమ్మం టౌన్లోనే ఇట్లా ఉందా? చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మీకు తెలిసిన ఏరియాలలో మీ బంధువుల దగ్గర? అంటే నేనైతే ఇప్పుడు నిన్న వచ్చి వరద పోయింది, ఈ రోజు వరకు రోడ్డు ఎక్కలే. ఇల్లు చుట్టం సరిపోయింది. ఇది షాప్ దగ్గర ఇప్పుడు వచ్చిందాం, ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది మాది. ఇల్లు అపార నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా రోడ్డు కూడా ఎక్కలే. ఎక్కడెక్కడ ఏం జరిగిందో కనీసం కరెంటు కూడా లేదు మాకు. కరెంటు వస్తే అది ఎర్త్ వస్తుందన్న ఆలోచనతో కరెంటు ఇవ్వలేదు. ఈరోజు కరెంటు లేదు, వాటరు లేదు, మాకేం లేదు. తాగునీటికి కూడా ఇబ్బందిగానే ఉన్నది. మరి మీకు ఫుడ్ ఎట్లా వస్తుంది? ఫుడ్ ప్రజెంట్గా మా అన్నయ్య వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళ దగ్గర తింటున్నాం మేము ఇప్పటి వరకు. అది అయితే వీళ్ళు ఫుడ్ పెడుతున్నారని తెలిసిందిలే కానీ మరి లోపలికి రావట్లేదు. మాది లోపడుకున్నది, బయట పెడుతున్నారు. బయట వాళ్ళకి అందిన వాళ్ళకే అందుతున్నది కానీ మరి లేని వాళ్ళకి మాత్రం అసలు అందట్లేదు. అది వాళ్ళు రోడ్డు మీద పెడితే రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా తింటున్నారు. నిజంగా నష్టం జరిగినోడు ఇంట్లోనే వాళ్ళు సదురుకోవడం సరిపోతుంది. నిజంగా నష్టం జరిగినోడికి ఏమీ దక్కట్లేదు. రోడ్డు మీద పోయేటోళ్ళే తింటున్నారు, రోడ్డు మీద పోయేటోళ్ళకే పెడుతున్నారు. కానీ ఇంట్లో మాకు చూడండి, నిన్న ఉదయం 4 గంటల నుంచి ఈ పూట వరకు కూడా మేము సదురుకోవడం సరిపోయింది. మేము బయట ఏం జరుగుతున్నదో మాకేం తెలుసు అండి, మాకు తెలియదు. అందుకోసమే కొద్దిగా ఇంటింటికి తిరిగి పెడితే మాకు నిజంగా నష్టం జరిగిన వాళ్ళకి ఏమన్నా సాయం అందుతుంది. ఈ వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు తగ్గింది? మరి వాటర్ ఫ్లో అనేది నిన్న ఉదయం 7 గంటలకల్లా తగ్గిపోయింది పూర్తిగా. నిన్న నుంచి కూడా మా ఇల్లు కూడా ఏట్లోనే ఉంది. ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది. ఏమన్నా విష పురుగులు లాంటి పాములు తేళ్ళు వచ్చినాయా? అయితే చుట్టుపక్కల వచ్చినాయి కానీ మా లైన్ మాత్రం ఇప్పుడు షాప్ లో లోపలికి పోలేదు ఇంతవరకు. నేను షట్టర్ ఉంటుంది కాబట్టి పోలేదు. మరి ఇంట్లోకి కూడా మా ఇంటికి రాలేదు కానీ పక్కింటి వాళ్ళకి వచ్చేసింది పాములు. పెద్ద తాసుపాము వచ్చింది. మన్నయ్య వాళ్ళ ఇంట్లోకేమో రక్త పింజర వచ్చింది. భయాందోళనకు చెందారు బాగా. మామూలుగానే అండి, రక్త పింజర అంటే మామూలు విషయం కాదు. అవును. సో మరి ఇప్పుడు మీరు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏమన్నా అప్పీల్ చేస్తున్నారా? ఖచ్చితంగా దయచేసి నష్టం మీరు ఇచ్చే 10,000 కాదండి, నష్టం అంచనా వేసి ఆ నష్టం తగ్గట్టు కొద్దిగా చూడమని కోరుతున్నాను అంతే. అది మీ నుండి మేము ప్రభుత్వాన్ని కోరేది అదొక్కటే. ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉన్నది. ప్రభుత్వం మీద నమ్మకంతోనే మేము గెలిపించినాం కానీ ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని మేము వాళ్ళని ఆశిస్తున్నాం మీ ద్వారా. ఓకే.